శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సర్వమంగళాయ నమః. నా వీడియోలు హస్తరేఖ జ్యోతిషం ద్వారా ఛానల్ ద్వారా మీరు వీక్షించే యూట్యూబ్ పేజ్, నా వీడియోలు చూసి ఆనందించి వీక్షించేటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరును నమస్కరిస్తూ ఈరోజు మరో వీడియోను మీ ముందుకు తీసుకొస్తాను. ఈరోజు రవిరేఖ గురించి తెలియజేసుకుంటూ వస్తున్నాం. అయితే రవిరేఖ ధనరేఖ గురించి తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రవిరేఖ ఈ ధనరేఖ అనేటువంటివి ఇలా ఉంటాయి. ధనరేఖ అనేటువంటివి ఒక్కొక్క స్థానంలో పుట్టి ఏ స్థానంలో పుట్టినా వాటి గమ్యాలు శని స్థానానికి ధనరేఖ, రవి స్థానానికి రవిరేఖ పోతుంది. అయితే ఈ హృదయ రేఖ నుండి ఈ రెండు రేఖలు పుట్టితే గతంలో శుక్రస్థానం మొదటి కుజ చంద్రస్థానం ఇట్లా ఒక్కొక్క స్థానం నుండి పుడితే వాళ్ళ ఫలితాలు మీకు చెప్పారు. ఈ విధంగా ఈ ఆత్మరేఖ లేక హృదయ రేఖ నుండి కానీ ఈ విధంగా ధనరేఖలు బయలుదేరితే ఎవరికైతే ఈ హృదయ రేఖ లేక ఆత్మరేఖ నుండి రెండు రేఖలు పుట్టి ఒకటి శనిస్థానం ఇంకొకటి రవిస్థానం బయలుదేరుతుందో వారికి ఐశ్వర్యం పట్టును. అంటే ఆ వయసులో వారికి విపరీత ఐశ్వర్యం వచ్చే వాళ్ళకి ఈ హృదయ రేఖ నుండి ధనరేఖ అనేటువంటిది ఈ విధంగా హృదయ రేఖ నుండి పుడతాయి. హృదయ రేఖ నుండి ఎవరికి పుట్టినా ఆ రెండు రేఖలు ఆ వయసులో వాళ్ళకి ఐశ్వర్యం పట్టును. ఇలాంటి వారు రెండు భాగాలు కష్టపడి ఉండును. అంటే రెండు భాగాలు జీవితంలో రెండు భాగాలు బాగా కష్టపడితో నష్టపోయి ఉండి వారికి పుట్టిపోయిన వారికి ఈ విధంగా హృదయ రేఖ నుండి రెండు రేఖలు పుడితే వారికి త్వరలో ఐశ్వర్యం వస్తుందని, ఐశ్వర్యవంతులు అవుతారని, ధనార్జన పరులు అవుతారని, ధనవంతులు అవుతారని చెప్పవచ్చు. ఈ విధంగా రెండు రేఖలు ఈ హృదయ రేఖ నుండి బయలుదేరి ఉండాలి. రెండు రేఖలు హృదయ రేఖ నుండి రెండు రేఖల బయలుదేరి శని స్థానం ఒకటి, రవి స్థానం ఒకటి పోతే వారికి ఐశ్వర్యం పడుతుంది. ఆ వయసులో ఐశ్వర్యం అంటే రెండు భాగాల కష్టాలు అనుభవించి ఉంటాడు. చేతి కింద రవిరేఖ పుట్టి బుద్ధిరేఖ వద్ద ఆగిన తన తెలివి తక్కువ వల్ల ఐశ్వర్యం పోగొట్టుకును. ఇప్పుడు ఈ రవిరేఖ అనేటువంటిది ఈ బుద్ధిరేఖ నుండి బయలుదేరింది. ఈ బుద్ధిరేఖ నుండి రవిరేఖ బయలుదేరి ఇలా బయలుదేరి అరచేతి కింద రవిరేఖతో పుట్టి అరచేతి కింద ఈ కింద కొంచెం కింద అరిచేయి మధ్య భాగానికి కింద రవిరేఖ పుట్టి అది బుద్ధిరేఖ వద్ద ఆగిన దగ్గర ఆగిన ఇది బుద్ధిరేఖ, ఇది ఆయుషరేఖ, ఇది రవిరేఖ. ఈ రవిరేఖ అనేటువంటిది ఈ అరచేతికి మధ్య కింద ఎవరికి కింద మరి అంటే ఈ అరచేతి మధ్య భాగం నుంచి కింద పుట్టి ఈ బుద్ధిరేఖను తాకిన లేక బుద్ధిరేఖ దగ్గర ఆగిన వారు తన తెలివి తక్కువ వల్ల ఐశ్వర్యం పోగొట్టుకును. అంటే ఎవరికైతే ఈ రవిరేఖలు పోయేసి కింద ఇక్కడ ఆగిపోతుంది. ఈ ఆగిపోతే అతను తెలివితేటం వల్ల ఐశ్వర్యం పోగొట్టుకుందరు. తన తెలివి తక్కువ వల్ల ఐశ్వర్యం పోగొట్టుకునే వాళ్ళకి ఈ విధంగా అరచేతి మధ్య నుండి రవిరేఖ బయలుదేరి ఈ విధంగా బుద్ధిరేఖ దగ్గర ఆగిపోతుంది. అదేవిధంగా ఇదే రేఖ హృదయ రేఖ కింద ఈ రెండు రేఖలు ఆగినా అంటే ఇక్కడ ధనరేఖ కూడా ఉంటుంది. రవిరేఖతో పాటు ధనరేఖ కూడా ఉండాలి. ఈ ధనరేఖ అరిచేతి కింద ప్రారంభమై బుద్ధిరేఖ దగ్గర ఆగుతుంది. రవిరేఖ అలా ఆడుతుంది. అదేవిధంగా ఈ బుద్ధిరేఖ ధనరేఖ అనేటువంటివి హృదయ రేఖ కింద ఆగిన
ఈ 2 రేఖలు అనేటువంటివి పైకి వస్తాయి. ఎలాగితే తన బుద్ధి వల్ల తన యొక్క తెలివి తక్కువ వల్ల ఐశ్వర్యం పోగొట్టుకుంటాడు. అదేవిధంగా ఎప్పుడు పైకి పోయి ఈ ఆత్మరేఖ దగ్గర ఇలా ఆగిపోతాడు. ఈ 2 రేఖలను బుద్ధి రేఖ అనేటువంటి దగ్గర ఆగిపోతే తన తెలివి తక్కువతనం వల్ల ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటే, అదేవిధంగా హృదయ రేఖ దగ్గర పోయి ఆగినాయి అనుకో, ధనరేఖ రవిరేఖ, ఒక స్త్రీ వల్ల ఒక స్త్రీ ద్వారా ఐశ్వర్యం పోను, ధన నష్టం కలుగును. స్త్రీ వల్ల ఎవరికైతే ధన నష్టం కలుగుతుందో లేకపోతే వారి ద్వారా ఐశ్వర్యం పోతుందో వారికి ఈ రవిరేఖ ధనరేఖ అనేటువంటిది అరిచేతి మధ్య నుండి ప్రారంభమై ఆత్మరేఖ లేక హృదయ దగ్గర వచ్చి ఆగిపోతాయి. కాబట్టి స్త్రీ వల్ల నష్టం జరిగే వారికి, ఆర్థిక నష్టం జరిగే వారికి, ఐశ్వర్యం పోయే వారికి ఈ 2 రేఖలు ఈ ఆత్మరేఖ దగ్గరకు వచ్చి ఆగిపోను. అదేవిధంగా ధనరేఖ త్రిభుజము లేదా చతుష్కోణం నుండి పుట్టిన స్థిర సంపదను స్థిర వస్తువులు చేసుకును. అంటే ఈ ధనరేఖ అనేటువంటివి త్రిభుజం, అదే త్రిభుజం నుండి అంటే మధ్య త్రిభుజం నుండి పుట్టే త్రిభుజం ఉండి దానిపై నుంచి ధనరేఖ కానీ రవిరేఖ పుట్టిన, అదేవిధంగా చతురస్రం ఎలా ఉండి ఈ విధంగా ధనరేఖ రవిరేఖ అంటే 1 పుట్టినా 2 పుట్టినా ధనరేఖ కానీ రవిరేఖ కానీ త్రిభుజం నుండి కానీ త్రిభుజాకారం నుండి కానీ త్రిభుజం నుండి పుట్టాలి. అలా పుట్టినప్పుడు వారికి అఖండ ఖ్యాతిని, బిరుదులను, పెద్దల మన్నలను, గౌరవములు పొందును. ఎవరికైతే త్రిభుజం నుండి కానీ ఈ విధంగా చతురస్రం నుండి కానీ ధనరేఖ రవిరేఖ పుట్టుతాయో వారికి అఖండ ఖ్యాతి వచ్చును, బిరుదులు వచ్చును, పెద్దల మన్నలు పొందును, గౌరవములు పొందును. గౌరవులు పొందేవారికి, పెద్దల మన్ననలు పొందేవారికి, బిరుదులు పొందేవారికి, అఖండ ఖ్యాతిని పొందేవారికి ఈ యొక్క ధనరేఖ రవిరేఖ అనేటువంటివి త్రిభుజం నుండి కానీ చతురస్రం నుండి ఇట్లా చతురస్రాకారం నుండి కానీ బయలుదేరి వాటి గమ్యాన్ని అంటే ఇది శనిస్థానానికి ఒకటి రవిస్థానానికి పోవాలి. ఆ స్థానాలకు బయలుదేరితే వారు మంచి ఐశ్వర్యవంతులు అవుతారు. అదేవిధంగా ధనరేఖలో నక్షత్రం ఉన్నాం. ఈ ధనరేఖ అనే దాంట్లో ఎక్కడ కూడా ఇలా నక్షత్రం మధ్యలో కానీ ఇలా నక్షత్రం ఉంటే దివాలా తీరు. ధనరేఖలో ఎవరికైతే ఈ విధంగా మధ్య భాగంలో ఉంటుంది, ఇలా ఉండి ఇట్లా 4-5 రేఖలు ఈ విధంగా ధనరేఖలో ఇలా ధనరేఖ ఉంటుంది. ధనరేఖలు ఇలా పోయి ఇలా నక్షత్రం కానీ ధనరేఖలు ఇట్లా ఉంటే 4-5 రేఖలతో వారు దివాలా తీను. ఎవరైతే సడన్గా కానీ లేదు చేస్తున్న పనులు కానీ చేస్తున్న వ్యాపారంలో దివాలా తరం వచ్చిందంటే వారు ఖచ్చితంగా ధనరేఖలో ఈ విధంగా నక్షత్రం గుర్తు, స్టార్ గుర్తు ఎక్కడైనా కావచ్చు, ఎక్కడికి వస్తే ఆ వయసులో వారికి దివాలా తీయడం జరుగుతుంది, ధన నష్టం జరుగుతుంది. అదేవిధంగా సూర్యరేఖలో మధ్యలో నక్షత్రం ఉన్న ఐశ్వర్య ప్రాప్తిని, అపార గౌరవ ప్రతిష్టలు కీర్తించు. ఇప్పుడు ధనరేఖలో నక్షత్రం గుర్తుంటే దివాలా తీస్తాడు. అదేవిధంగా రవి ఈ రవి స్థానంలో ఎక్కడైనా సరే నక్షత్రం గుర్తుగానుంటే చూడండి, ధనరేఖలో నక్షత్రం ఉంటే చూడు, రవిరేఖలో నక్షత్రం గుర్తుంటే వారు ఐశ్వర్య ప్రాప్తి పొందుతారు. రవిరేఖలో ఎవరైనా రేఖ మధ్యలో కానీ నక్షత్రం గుర్తుగా ఉంటే ఐశ్వర్య ప్రాప్తి, అపార గౌరవ ప్రతిష్టలు, కీర్తిని చేకూర్చేటువంటి వారికి, కీర్తి వచ్చేవారికి ఈ విధంగా అంటే వేలు పైన ముందు రవివేలు కిందే కాదు, మధ్యలో ఉండొచ్చు, కింద వచ్చో ఎక్కడ ఉంటే ఆ వయసులో వారికి రవివేల్లో ఐశ్వర్య ప్రాప్తి వస్తుంది, అపార గౌరవ ప్రతిష్టలు వస్తాయి, కీర్తిని చేకూరుస్తాయి. ఇప్పుడు నక్షత్రమేమో ఒక్కొక్క రేఖకు ఒక్కొక్క ఫలితం చెప్పింది. ధనరేఖలో నక్షత్ర స్టార్ గుర్తుంటే దివాలా తీస్తారని చెప్పారు.
అదే రవిరేఖల నక్షత్రంలో స్టార్ మంచి ఐశ్వర్య ప్రాప్తి, కీర్తి అన్నీ వస్తాయని చెప్పారు. అదేవిధంగా త్రిభుజాలు చతురస్రాలు మాత్రం 2 రేఖలు కోటే. త్రిభుజము చతురస్రం అనేటువంటిది రవిరేఖ ధనరేఖ, ఆ 2 రేఖల్లో నుంచి బయలుదేరితే వారికి మంచి ఖ్యాతి, బిరుదులు, సిరి సంపదలు, స్థిర వస్తువులు, స్థిర సంపదలు కలుగునని చెప్పగలము. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.